మిథున రాశి వాళ్ళకి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూస్తే కనుక మిథున రాశి వాళ్ళకి ఈ వారం 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా ద్వితీయంలో గురుగ్రహ సంచారం బాగుంది, తృతీయంలో కేతుగ్రహ సంచారం అనుకూలిస్తోంది, పంచమంలో శుక్రగ్రహ సంచారం బాగుంది, షష్టంలోనే బుధుడు, భాగ్యంలో శని అనేటువంటి ఆయన మిశ్రమంగా యోగిస్తున్నారని చెప్పొచ్చు. మిథున రాశి వాళ్ళకి అనుకున్నటువంటి విధంగానే అనుకున్న అవకాశాలు, ప్రయత్నాలు ప్రతిదీ కూడా నెరవేరేటువంటి అవకాశం కనబడుతోంది. తృతీయంలో కేతుగ్రహ సంచారము పట్టుదలతో అనుకున్నది సాధించేటువంటి దిశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రావాల్సిన డబ్బులు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ అన్నీ కూడా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. షష్టంలో కుజగ్రహ సంచారం అనుకూలిస్తోంది. రుణబాధలు, అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే అవి క్రమేపీ కొన్ని మనసులో మీరు తీర్చేస్తారు. ఆ దారిలో పడ్డారు. డిసెంబర్ 6 వరకు కుజుడు బాగున్నారు కాబట్టి ఈ లోపు మీరు తీర్చేసేటువంటి యోగం కూడా ఈ వారంలో కూడా దానికి సంబంధించినవి చాలా బాగుంటాయి. పంచమంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగుందండి. సినీ, నాటక, కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వారంలో మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత పెరిగే అవకాశాలు ఉంటాయి. బుధగ్రహ సంచారం అనుకూలిస్తోంది. వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి చెందేటువంటి యోగం ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పొచ్చు. పంచమంలో రవి అనేటువంటి ఆయన నడుస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే ఆరోగ్య విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఫాదర్ విషయంలో, సంతాన విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. రాజకీయ నాయకులకి నిరాశ, నిస్పృహలు కనబడతాయి. భాగ్యంలో రాహు కాబట్టి మీరేదైనా డబ్బులు బయటకు ఇస్తే అవి తిరిగి వచ్చే అవకాశములు ఉండవు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. భాగ్యంలో చంద్రగ్రహ సంచారం కనబడట్లేదు. ప్రశాంతత అనేటువంటిది ఉండదు. అంటే కంగారుగా ఉండేటువంటి పనులు కానీ, అలజడితో కూడినటువంటి వ్యవహారములు కానీ, గందరగోళ పరిస్థితులు కానీ ఎక్కువగా కనబడుతున్నాయి. అంతకుమించి పెద్దగా దోషం అయితే ఏది కాదు. చంద్రబలము అనేటువంటిది పెరగడానికి శివుడికి అన్నాభిషేకము అనేటువంటిది చేయండి. అత్యంత శ్రేయోదాయకంగా, అద్భుతంగా కనబడుతుంది. వీలైతే దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం కూడా చాలా అవసరం. ఈ వారంలో మీ డబ్బులు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి.